రోజుల్లో దీనికి నామినేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి అనంతలక్ష్మి నందిపాటి ఎంపీటీసీ పండూరు జనసేన పార్టీ తరఫున వారు నామినేషన్ వేయడం జరిగింది. ఇంతవరకు మనకి 10 గంటల లోపల ఒకటే నామినేషన్ రావడం జరిగింది. దీనికి ప్రపోజల్గా నందిపాటి వెంకట శ్రీనివాసు ఎంపీటీసీ పండూరు 2 వారు, అలాగే గుర్తుల సత్యబాబు ఎంపీటీసీ నేమం వారు దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకి ఒకటే నామినేషన్ దాఖలైనందున ఎలక్షన్ ప్రాసెస్లో వారిని అనంతలక్ష్మి నందిపాటి గారు ఒక్కసారి మీరు తీసుకుంటే వారికి మీరందరూ ఒక్కసారి క్లాస్ తోటి మీ యొక్క అంగీకారాన్ని ఇక్కడ మన కోరం కూడా 10 మంది సరిపోతుంది, అంటే 50% ఉంటే సరిపోతుంది 9 మెంబర్స్. అని మనకి 10 మంది ఎంపీటీసీ ఇక్కడ హాజరై కోరం కూడా సరిపోయినందున మరి మీరందరూ సపోర్ట్ చేసినందుగా అనంతలక్ష్మి నందిపాటి వారిని ఎంపీటీసీ పండుగ వారిని జనసేన పార్టీ తరఫున ఎంపీటీగా ఎన్నికైనట్టుగా ప్రకటిస్తున్నాం. ఎన్నిక అనంతరం మనం ఒక ప్రత్యేక సమావేశాన్ని మనం కంటిన్యూ చేసుకొని మేడం గారితో కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీ గారితో ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ఈ సమావేశానికి గౌరవ శాసనసభ్యుల వారికి కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం. మండల పరిషత్ అధ్యక్షులైన శ్రీమతి మీ పేరు చెప్పుకోండి. అనంతలక్ష్మి అని నేను శాసనం ద్వారా నిర్మించబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకముగా నిర్వహించేదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ధృవపరచుచున్నాను. మేడం ఒకసారి చూడండి, ఇలా చూడండి. సార్ అన్నయ్య చూడు ప్రముఖ బీజేపీ నాయకుడు. ఓకే ఓటమి ఓకే సార్. 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి జనసేన పార్టీకి మరొక విజయం, యునానిమస్ విజయం. ఇవాళ కాకినాడ రూరల్ మండలం
అనంతలక్ష్మి గారు నందిపాటి ఇవాళ మనకి నందిపాటి అనంతలక్ష్మి గారు మన రూరల్ మండలి యొక్క అధ్యక్షురాలుగా ఎన్నికవడం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మా ఎంపీటీసీలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నచ్చి మాకు ఎంత తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము బలంగా మీ వెనకాల నిలబడతాం, మనం కలిసి పనిచేద్దాం, ప్రజాభివృద్ధి కక్షలో ఇవన్నీ మానుకుందాం, ప్రజాభివృద్ధి ధ్యేయంగా వెళ్దాం. వాళ్ళిద్దరూ కూడా అదే ధ్యేయంగా వెళ్తా ఉన్నారు. 9 నెలలైనా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఎక్కడ చేపట్టకుండా పరిపాలన మీద దృష్టి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి విధానాలు నచ్చి ఇవాళ మరొక 7 మాతో పాటు జతకాలం జరిగింది. మరొక 2 కూడా బయటకు కలిశారు. రావడం లేట్ అయింది తప్ప మొత్తం టోటల్గా 12 మంది ఇవాళ ఉన్నాం. మేము 12 మంది మంచి పరిపాలన అందిస్తారు అనంతలక్ష్మి గారు చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే తిరుమతి గారు ఒక విధి విధానాలు నేను ఈ మధ్య 3 సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నాను. ఆయన ఎంపీటీసీ అయినప్పటి నుంచి కూడా చాలా చక్కటి పద్ధతి పాటిస్తా ఉన్నాను దంపతులతో. కాబట్టి ఈ మండలాన్ని కూడా అదే రీతిలో పరిపాలిస్తారని, ఒక ఎంపీటీసీల యొక్క సపోర్ట్ ఎల్లవేళ్ళ తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉంటాం. ప్రతి ఒక్క విషయం కూడా మన ప్రజాస్వామికంగా పూర్వంలా కాకుండా ప్రజాస్వామికంగా ఎంపీటీసీలతోటి ఊరి పెద్దలతో మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుని ఊరు బాగోగులు చూస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు మా కోసం ప్రభుత్వం తరఫున సిద్ధాంతాలతో మండలాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించామని శాసనసభ్యులు గారితో చాలు చూడండి. చూడండి ఒకసారి కూర్చోబెట్టండి. శ్రీమతి గారు శ్రీమంతం చేసుకుంటే అలా కూర్చొని ఉంటారు. ఇప్పుడు మళ్ళీ